స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలంటూ హైదరాబాద్ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కులగణన చేపట్టి చట్టసభలో బిల్లు ఆమోదించి గవర్నర్కు పంపించారని గుర్తు చేశారు. అందువల్ల ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు ఆర్ కృష్ణయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వాళ్ళకి చెప్పింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిరు 1 ఇయర్. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. రాజ్యాంగం ప్రకారం 243 D6 ప్రకారం జీవో జారీ చేశారు. అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ఈ కేసు చాలా బలంగా న్యాయంగా ఉంది. బలమైన కేసు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జనాభా లెక్కలేదు, చట్టపరమైన అవరోధాలు ఉన్నాయి, న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇక్కడ చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు, రాజ్యాంగపరమైన అవరోధాలు ఏవి లేవు. రాజ్యాంగం ప్రకారం జీవో తీశారు, అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తొలగిపోవడానికి జనాభా లెక్క తీశారు. దాని ప్రకారం 56% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చారు. అట్లాంటప్పుడు ఈ కేసు బలంగా ఉంది, ఎలాంటి అవరోధాలు లేవు. ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది, హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు. ఇది తమాషా అయిపోయిందా? బీసీలకు ఇచ్చే ప్రతిదాన్ని కోర్టులు కొట్టేస్తాయి. ఎట్లా కొట్టేస్తుందో చూస్తాం. న్యాయం ఉంది మా వైపు, న్యాయంకే తీర్పులు వస్తాయి. కాబట్టి కోర్టుల ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా బీసీల పక్షాన న్యాయం వస్తుంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్ట ప్రకారమే రిజర్వేషన్లు కోర్టు జడ్జిమెంట్ వచ్చిందే కాదు, లేదంటే ప్రముఖులైన అడ్వకేట్లను పెట్టి దీన్ని ముందుకు తీసుకోపో. సుప్రీంకోర్టులో కొట్లాడదాం, హైకోర్టులో కొట్లాడదాం. ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు బీసీలకు? రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి పార్టీ పరంగా మాకు ఎలక్షన్లకు వెళ్ళొద్దనే డిమాండ్తో ఇలా వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దుల ఇవాళ రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఇలా జాక్ చైర్మన్ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నారు. దానికి కారణం రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో. ఇలా రేపు ఈ 4 రోజులలో ఎట్లాగో కోర్టు జడ్జిమెంట్కి వస్తుంది. కాబట్టి బలమైనటువంటి జడ్జి వాదనలు వినిపించి సబ్జెక్ట్ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ని పెట్టి మరి దీన్ని గెలిపించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక కార్యాచరణ చేపట్టాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్.